బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల యేసుక్రీస్తు అనే బలి ఇక ఉండదు, రక్తం ఉండదు. ఇక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ప్రక్షాళనగా, ఆ పాపానికి మోక్షంగా, ఆ పాపాన్ని కడిగివేయడానికి యేసుక్రీస్తు బలి ఉండదు. జాగ్రత్త. మరి ఏముంటది ప్రభువా అంటే కింద మాట్లాడుతున్నాడు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నే ఉంటది గాని పాప క్షమాపణ ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏముంటదటమ్మా? అగ్ని, దహింపబోవు అగ్ని. క్షమాపణ ఉండదా? ఎందుకు ఉంటదండి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే? దావీదు గురించి విన్నావా? విన్నాను. తప్పిపోయిన కుమారుని గురించి విన్నావా? విన్నాను. ఎలా పశ్చాత్తాపపడాలో తెలుసుకున్నాను. మరలా పాపం చేస్తే ఇది బుద్ధిపూర్వకం కదా? మరలా దుష్క్రియలు చేస్తే ఇది బుద్ధిపూర్వకం కదా? మరలా ఎందుకు క్షమిస్తాడు దేవుడు నిన్ను? ఇక బలి ఉండదు, క్రీస్తు బలి ఉండదు. ఏముంటుంది మరి? తీక్షణమైన అగ్ని ఇక ఉండును.